వెరీ ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ ముందుగా మీకు అందరికంటే వేగంగా ఈ వార్తను చెప్పి ప్రయత్నం చేస్తోంది. సో కర్నూలు బస్సు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ప్రధాన కారణమైన వ్యక్తి శివశంకర్. ఎవరైతే బైకర్ ఉన్నాడో ఆ బైకర్ కి సంబంధించి మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. మీకు ఆ ఫుటేజ్ చూపిస్తాను. ఇక్కడ బైకర్ శివశంకర్ ముందుగా బైక్ ని ఢీకొనడం మూలంగానే బస్సు ఇంతటి అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే ఆ బైకర్ మద్యం మత్తులో ఉన్నాడట. ఆ విజువల్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు విజువల్ చూడండి. విజువల్లో కనిపించినటువంటి ఈ వ్యక్తే శివశంకర్. సో ఆ శివశంకరే మద్యం మత్తులో ఎగ్జాక్ట్ గా ఇక్కడ మీకు టైమింగ్ చూపిస్తాను చూడండి. ఈ వ్యక్తి శివశంకర్. సో శివశంకర్ అనే వ్యక్తి ఇక్కడ టైమింగ్ చూస్తే 2 గంటల 23 నిమిషాల సమయానికి 2 గంటల 23 నిమిషాల సమయానికి ఎగ్జాక్ట్ గా ఆయన ఒక పెట్రోల్ పంప్ ఆ ప్రమాదానికి అంటే ఒక 20 నిమిషాల ముందు ఓ పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టించడానికి వచ్చాడు. ఈయన బైకర్ శివశంకర్. ఎగ్జాక్ట్ గా ఇదే ఆ బైక్ ఇదే. నా ప్రత్యక్ష సాక్షి హరీష్ చెప్పిన విధంగా అది చాలా ఓల్డ్ బైక్ అని చెప్పాడు. కనీసం హెడ్ లైట్ కూడా లేదు. మీరు చూడండి ఆ బైక్ హెడ్ లైట్ కూడా లేదు. హెడ్ లైట్ లేదు. ఇండికేటర్ వేసి నడుపుతూ ఉన్నాడు. ముందు భాగంలో హెడ్ లైట్ కూడా అది విరిగిపోయింది. హెడ్ లైట్ కనిపించినది ఇక్కడ మొత్తం కూడా. ఇది చాలా ఓల్డ్ బైక్. ఈయన శివశంకర్ పల్సర్ బైక్ అని. సో నా ప్రత్యక్ష సాక్షి చెప్పింది కూడా ఇదే. సో 2 గంటల 23 నిమిషాల సమయానికి చూడండి. 2 గంటల 23 నిమిషాల సమయానికి ఈయన పెట్రోల్ పంప్ లోకి వచ్చి పెట్రోల్ ఫిల్ చేసుకోవడం కోసం వచ్చాడు. కానీ ఇక్కడ పెట్రోల్ పంప్ ఆ సమయానికి పెట్రోల్ ఫిల్ చేసే వారంతా కూడా నిద్ర మాత్రం ఉంటారు, పడుకొని ఉంటారు. సో వారి కోసం ఒక కాసేపు బైక్ అలా పక్కన పెట్టేసి మళ్ళీ కాసేపు అలా వెళ్తాడు. వెళ్ళి అలా తూగుతూ చూడండి, ఆయన తూగుతూ ఉన్నాడు. అలా తూగిసలాడుతూ మధ్య మత్తులో తూగిసలాడుతూ ఉన్నాడు. కాసేపట వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి మళ్ళీ వచ్చాడు. వచ్చి రాగానే బైక్ పై వింత చేస్తాడు. బైక్ ని ఒంటి చేత్తో ఇలా తిప్పేశాడు. బైక్ ని ఒంటి చేత్తో ఇలా తిప్పేసి బైక్ ని మళ్ళీ అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్ గా 20 నిమిషాల ముందు ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగింది 2 గంటల 40 నిమిషాల సమయానికి. ఒక 20 నిమిషాల ముందు ఇది ఆయన సిచ్యువేషన్. మద్యం మత్తులో ఉన్నాడు. మీరు చూడండి, చాలా క్లియర్ గమనిస్తూ ఉంటే ఇద్దరు ఉన్నారు. అయితే ఇక్కడ రెండో వ్యక్తి ఎక్కడున్నారనే తెలియదు. మధ్యలో ఎక్కడ డ్రాప్ చేసి వదిలేసి వెళ్ళిపోయాడా, ఏం జరిగింది తెలియదు. అయితే ఇక్కడ శివశంకర్ సంబంధించినటువంటి ఈ మృతదేహాన్ని కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లో ఉందట అక్కడ.